హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా జరగనుంది. ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేస్తుండగా ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ అఫీషియో సభ్యులకు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేస్తుండగా ఎంఐఎం నుంచి మీర్జా రియల్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు. ఇటు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ అఫీషియో సభ్యులకు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొనకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఇవాళ అయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఓటర్లు 112 మంది ఉండగా ఇటు కార్పొరేటర్లు 81 మంది ఉన్నారు. ఇటు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎన్నిక జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్కి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి టైం కూడా స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇటువైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంట్రన్స్ వైపు కార్పొరేటర్లు వెళ్ళి ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేయగా, అవతల వైపు దీనికి ఆపోజిట్ వైపు మెయింటెనెన్స్ రూమ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓటు వేయబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటింగ్కి దూరంగా ఉంటుందని వాళ్ళు ప్రకటించగా, మిగతా బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఎంఐఎంకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు అందరూ కూడా ఓటు వేయబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, దాని తర్వాత ఎంపీలు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని నేరుగా ఒకే బస్సులో వాళ్ళు బయలుదేరారు. మరి కాసేపట్లో ఒక 10 నుంచి 20 నిమిషాల్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ రానున్నారు. వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఓటు వేయబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ నుంచే కార్పొరేటర్లు అందరూ వెళ్ళి లోపల ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి పార్టీల వారీగా బలాబలాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎంతమంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారనేది ఒకసారి గమనిస్తే, బీఆర్ఎస్కి 24 సభ్యుల బలం ఉంది, బీజేపీకి 24, కాంగ్రెస్కి 14, ఎంఐఎంకి 50 మంది బలం ఉంది. సో ఎంఐఎంకి మొత్తం 9 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటే 41 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓటింగ్కి దూరంగా ఉంటే పూర్తి స్థాయిలో ఎంఐఎంకి క్లియర్ కట్గా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్లు ఓటు వేయడానికి వస్తే మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్ ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. నంబర్స్ మాత్రం క్లియర్ కట్గా ఎంఐఎంకి అత్యధికమైనటువంటి సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనేటువంటి ఆశలో మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా ఎంఐఎం వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేయబోతున్నారు. ఇప్పటికే మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాం అనేటువంటి అంశాన్ని బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ లేకపోతే క్యాండిడేట్ గౌతమ్ రావు కానీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్, కార్పొరేటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఓటింగ్లో పాల్గొంటారు అనేది వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర నుంచి దాదాపుగా 200 మీటర్ల వరకు ఆంక్షలు ఉన్నాయి. ఎవరిని కూడా యువతల వైపు రానివ్వట్లేదు. ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి
పోలీసులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఐడి కార్డు ఉంటే తప్ప ఎవరిని ఇటువైపు రానివ్వట్లేదు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ సెలవు ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది పూర్తి కావచ్చు, ఎందుకంటే ఓటర్లు చాలా తక్కువనే ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా 4 గంటల వరకు పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా డ్యూటీలో ఉంటారనేది రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. మొత్తం దాదాపుగా 200 నుంచి 250 మంది పోలీసులతో బందోబస్తు సిబ్బంది అందరూ కూడా కలిపి దాదాపుగా 500 మంది సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారు అనేది అధికారులు స్పష్టం చేశారు. సో ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్పొరేటర్లు ఇప్పటివరకు అయితే ఎవరు వచ్చి ఓటు వేయలేదు. మరి కాసేపట్లో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చి ఓటు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓటింగ్ మాత్రం 4 గంటల వరకు సమయం ఉంది. సో ఎవరి ఓట్లు ఎటువైపు టర్న్ అవుతాయి, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మనము 25వ తారీఖున కౌంటింగ్ రోజు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మాత్రం ఖచ్చితంగా ఓటింగ్కి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఓటింగ్కి దూరంగా ఉంటారు. కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మాత్రం ఓటింగ్లో పాల్గొంటారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రసన్న, అయితే శ్రవణ్ ఇటు చూసుకుంటే ఇప్పటికే పోటీలో ఇటు బీజేపీ, ఎంఐఎం ఇద్దరు నేతల మధ్య అయితే బరిలో ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అక్కడికి ఎవరైనా నేతలు వచ్చి ఓటింగ్ వేశారా? అంటే బీజేపీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు నిన్ననే వచ్చి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆ సామాగ్రి, ఆ బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా బయటికి తీసేటప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి పరిశీలించడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాళ్ళ సామాగ్రి మొత్తం కూడా ఎలక్షన్ జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళందరూ పర్యవేక్షించారు. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లను కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లోపలనే స్ట్రాంగ్ రూమ్ కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ గేట్ లోపలనే లెఫ్ట్ సైడ్లో స్ట్రాంగ్ రూమ్ ఉంది, రైట్ సైడ్లో పోలింగ్కి సంబంధించినటువంటి కేంద్రం ఉంది. ఈ పోలింగ్కి సంబంధించినటువంటి కేంద్రం వరకు ఏ విధంగా బ్యాలెట్ పేపర్లు వెళ్తాయి, దాని తర్వాత పూర్తి స్థాయిలో పోలింగ్ అయిపోయిన తర్వాత సామాగ్రి మొత్తం ఏ విధంగా తీసుకెళ్తారని ఇప్పటికే ఇద్దరు క్యాండిడేట్లు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి గోల్డీ, వీళ్ళిద్దరు కూడా రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరగబోతుందని చూడడానికి వాళ్ళిద్దరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.